గురుగారి కుజుడు మారబోతున్నారు, కుజగ్రహం మారబోతుంది 45 రోజుల పాటు అంటున్నారు. మరి ఆ కుజగ్రహ మార్పు ద్వాదశ రాశుల వారందరి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? తప్పకుండా అమ్మ, ఇది ద్వాదశ రాశులకి ఉంటుంది. దేశకాల పరిస్థితుల్లో కూడా దీని ప్రభావం ప్రకృతి పరంగా కూడా ఉంటుంది. కుజుడు ఎప్పుడు వస్తున్నాడు అంటే 11వ తేదీ 12 గంటల 12:30 ప్రాంతంలో వస్తున్నాడు దాదాపుగా. అయితే దీని ప్రభావం 1-2 డేస్ ముందు నుంచే ఉంటుంది. అసలు యాక్చువల్ చెప్పాలంటే 1 వీక్ ముందు నుంచే ఉంటుంది. బట్ అక్కడి నుంచి ఇంకా ఎక్కువగా ఉంటుంది 11వ తేదీ నుంచి. అయితే ఈ కుజ ప్రభావం అగ్నితత్వ రాశుల్లోకి అగ్నిగ్రహం ఎంటర్ అవుతుంది కాబట్టి దేశకాల పరిస్థితుల్లో అగ్నిని పెంచుతుంది బాగా. అంటే బాగా విపరీతమైన వేడి, మనం అసలు ఎప్పుడూ చూడనంత వేడి ఉంటుందమ్మా. ఆల్రెడీ ఉంది కదా గురుగారు, ఇంకా పెరుగుతుంది. ఇదేముంది, దీనికంటే ఇంకా ఎక్కువ పెరుగుతుంది. మనం అసలు తట్టుకోలేనంత వేడి పెరుగుతుంది. అది కాకుండా కొన్ని గొడవలు జరగడం ఇవన్నీ కూడా ఇస్తుంది. అయితే మనం ద్వాదశ రాశులు చెప్పుకొని తర్వాత చెప్పుకుందాం. మీనము వారికి భూమి మూలంగా, పవర్ రిలేటెడ్ మూలంగా ధనయోగం వస్తూ కుటుంబ సభ్యులతో కొంత ధన సంబంధించిన విషయంలో కొంత ఘర్షణ కూడా ఉంటుంది. ఎందుకంటే కుజుడు ఘర్షణకు కారకుడు, గొడవలకు కారకుడు, భూమికి కారకుడు. అందుకని అలాంటి యోగాలు ఇస్తూ ఒకవైపు ఘర్షణ కూడా ఇస్తాడు. అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా కుజ సంబంధించినటువంటిది పాజిటివ్గా జరగాలి అంటే కొన్ని విషయాలు పాటించాలి. ఒకటి కందులు ఇవ్వడం, రెండవది గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్ తినిపించడము, మూడవది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ, నరసింహస్వామి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్ళడము. ఇవి చేసినట్లయితే ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. ఎర్రటి వస్త్రాలు కూడా దానంగా ఇవ్వచ్చు. ఇక ఈ కుజుడు వల్ల దేశకాల పరిస్థితుల్లో జరిగే ఫలితాలు ఏమిటంటే, ఏ యుద్ధాలు లేవనుకునేది మళ్ళీ కొంచెం గొడవలు రేగుతాయి. ఎండ విపరీతంగా పెరుగుతుంది. ఒకవైపు ఎండ ఉండగా మనకి జూన్ నుంచి కర్కాటకంలోకి గురువు కూడా మారుతున్నాడు కాబట్టి మళ్ళీ ఒకవైపు వర్షాలు కూడా పడుతూ ఉంటాయి. ఏంటి తెన్నుండి మళ్ళీ ఇంత వర్షం పడ్డం ఏంటి? కానీ ఎప్పుడూ రికార్డ్ స్థాయి, అసలు ఎప్పుడూ చూడలేదు, 100 ఏళ్ళగా ఇంత ఎండ మనం ఎప్పుడూ చూడలేదు అన్నంతగా వస్తుంది. ఆల్రెడీ అలానే ఉంది గురుగారు. ఇంకా ఎక్కువ ఉంటుందమ్మా, ఇంకా చాలా తక్కువ. కుజ ఎంటర్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఆ రకంగా ఉంటుంది. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ కుజ ప్రభావం వల్ల కొంచెం ఎండలోకి ఎక్కువగా వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే స్ట్రోక్ అంటారు చూసేసి, హార్ట్ స్ట్రోక్ అనే కాదు, మామూలుగా మనకి సన్ స్ట్రోక్ అంటూ ఉంటారు. ఈ సన్ స్ట్రోక్ తగలడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అయితే 11 నుంచి 14-15 తేదీ వరకు రవికుజులు కలిసి ఉంటున్నారు. కలిసి ఉన్నందుకు ఏంటంటే రాజకీయ నాయకుల మధ్యని ఒక రకమైనటువంటి ఒక విభేదాలు అనుకోండి, గొడవలు అనుకోండి, కొంచెం ఉద్రిక్త ప్రభావాలు అనుకోండి, రాజకీయ నాయకుల మీద కొన్ని దాడులు అనుకోండి, కొన్నిసార్లు ఏదైనా ఒక ఇది జరుగుతుంటాయి సరే, అటాక్ చేయడం ఇలాంటివి కూడా చూపిస్తుంది కుజు. ఇది 11కు ముందు నుంచే కూడా చూపిస్తుంది చెప్పాలంటే. అగ్రెసివ్ ప్లానెట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరిహారాలు చెప్పారు ద్వాదశ రాశి వారందరికీ. ఇంకా డెప్త్గా ఏమైనా తెలుసుకోవాలంటే వ్యక్తిగత జాతకం ఒక్కసారి చెక్ చేయించుకోవాలి కదా గురుగారు? సరిపోతుంది. ఓకే గురుగారు, నమస్తే. శ్రీమాత్రే నమః.